ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 62 క్వశ్చన్స్ ఉన్నాయి మా దాంట్లో. కొన్ని క్వశ్చన్స్ నేను నీకు చెప్తాను, ఓకేనా. ఇంపార్టెంట్ అనేది ఎలా ఉంటుందంటే, చూసిన వెంటనే ఏదైనా డెఫినేషన్స్ లాగా అడిగాడు అనుకో, అది ఇంపార్టెంట్, ఓకేనా. అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అన్నాడు అనుకో, అది ఇంపార్టెంట్. ఫీచర్స్ లేదా క్యారెక్టరిస్టిక్స్ అని అడిగాడు అనుకో, అది ఇంపార్టెంట్. లేదా ఏదైనా డిఫరెన్స్ బిట్వీన్ ట్రెడిషనల్ కామర్స్, ఈ కామర్స్, ఆ విధంగా డిఫరెన్స్ అడిగాడు అనుకో, అది ఇంపార్టెంట్. ప్రస్తుతానికి ఈ 3 టాపిక్స్ ఇంపార్టెంట్ అనుకుందాం, ఓకేనా. నెక్స్ట్ ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ అడుగుతాడు, ఫలానా దాని గురించి చెప్పండి అని, అది కూడా ఇంపార్టెంట్ కిందే వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఈ కామర్స్ డెఫినేషన్ అడిగాడు, నెక్స్ట్ ఫీచర్స్ అడిగాడు. ఇవన్నీ నేను బ్రీఫ్గా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నువ్వు ఎగ్జామ్లో లోపలికి గాలి నింపి, ఓకేనా. ఫస్ట్ వన్, ఈ కామర్స్ డెఫినేషన్. ప్రతి క్వశ్చన్లోనూ ఇది అడిగితే ప్రతి క్వశ్చన్లోనూ ఇవ్వాలి, 3 మార్క్స్ క్వశ్చన్స్ అడిగినా ఇవ్వాలి, ఓకేనా. నెక్స్ట్, కామర్స్ అంటే ఏంటంటే కొని అమ్మటాన్ని కామర్స్ అంటారు. ఈ కామర్స్ అంటే ఎలక్ట్రానిక్ మీడియం ద్వారా కొని అమ్మాలి. అంటే ఇంటర్నెట్ ద్వారా అమ్మొచ్చు, ఫోన్ ద్వారా అమ్మొచ్చు, లేకపోతే ఫోన్ ద్వారా కొనవచ్చు. ఓకే, ఫోన్ కూడా పనిచేసేది కరెంట్ వల్లే, ఎలక్ట్రిసిటీ వల్లే, ఓకేనా. ఎలక్ట్రిసిటీ యూస్ చేసుకొని నువ్వు ఏ కామర్స్ చేసినా, బయింగ్ అండ్ సెల్లింగ్ చేసినా అది ఈ కామర్సే. కానీ ఎక్కువగా ఏంటంటే ఈ కామర్స్లో ఇంటర్నెట్ ద్వారానే ఎక్కువ జరుగుతుంది. ఈ కామర్స్లో 100% నువ్వు బయింగ్ అండ్ సెల్లింగ్ ఈ కామర్స్లో చేస్తున్నావు అని అంటే దాంట్లో 95% లేదా 90% ఇంటర్నెట్ ద్వారానే చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ మంది ఆర్డర్ చేసే దాంట్లో ఎక్కువగా ఈ కామర్స్లో ఇంటర్నెట్ వాడి అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాటినే యూజ్ చేస్తారు. చూడు, ఫస్ట్ వన్ డెఫినేషన్ ఇచ్చాడు. బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. ప్రోడక్ట్స్, సర్వీసెస్ రెండు కొనొచ్చు, అమ్మొచ్చు. ఆన్లైన్ ద్వారానే అమ్మొచ్చు, కొనొచ్చు. బై బిజినెసెస్ అండ్ కన్జ్యూమర్స్. ఎవడు కొని అమ్ముతాడు? బిజినెస్, కన్జ్యూమర్స్. బిజినెస్ అమ్ముతాడు, కన్జ్యూమర్స్ కొంటారు, ఓకేనా. వీళ్ళు చేసే పని బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ బై బిజినెసెస్ అండ్ కన్జ్యూమర్స్ త్రూ అన్ ఎలక్ట్రానిక్ మీడియం. ఎలక్ట్రిసిటీ అనేది మధ్యలో మధ్యవర్తిగా ఉంటుంది. అంటే వీళ్ళిద్దరికి మధ్యలో ఇవి ఉంటాయి. ఎలక్ట్రిసిటీ అనేది మధ్యవర్తి. నువ్వు డైరెక్ట్గా షాప్కి వెళ్ళావు అనుకో, మీ ఇద్దరి మధ్య ఎవరు ఉండరు, డైరెక్ట్గా మీరు మాట్లాడుకుంటారు. కానీ ఎలక్ట్రానిక్ మీడియం మధ్యలో ఎలక్ట్రిసిటీ వస్తుంది మధ్యలో. అంటే ఎలక్ట్రిసిటీ అంటే ఇంటర్నెట్ ఉండొచ్చు, నార్మల్గా మొబైల్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, ఓకేనా. కంప్యూటర్ ఉండొచ్చు. ఇవి వితౌట్ యూసింగ్ ఎనీ పేపర్ డాక్యుమెంట్స్. మీరిద్దరు డైరెక్ట్గా ఎదురెదురుగా లేకపోతే వాడి బిల్లు నీకు పేపర్గా ఇవ్వడు, ఓకేనా. ఆన్లైన్ అంటే ఆన్లైన్లో బిల్లు వస్తుంది, అది పేపర్ డాక్యుమెంట్ కాదు, ఓకేనా. పేపర్ డాక్యుమెంట్ లేకుండా గూడ్స్ అండ్ సర్వీసెస్ లేదా ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ని కొని అమ్మడం. ఎవరు కొని అమ్ముతారు? బిజినెస్, కన్స్యూమర్స్ త్రూ ఎలక్ట్రానిక్ మీడియం చేస్తే అది ఈ కామర్స్. నెక్స్ట్ ఇచ్చాడు చూడు, నెక్స్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడంటే ఈ కామర్స్లో ఎక్కువగా ఇంటర్నెట్ ద్వారా చేసేవి ఎక్కువ ఉన్నాయి, మిగతావి తక్కువ ఉన్నాయి ఇచ్చాడు. నెక్స్ట్ ఏంది? ఈ కామర్స్ ఈజ్ వైడ్లీ కన్సిడర్డ్ ద బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఓవర్ ద ఇంటర్నెట్. బట్ కానీ ఎనీ ట్రాన్సాక్షన్ ఆఫ్ సెల్లింగ్ అండ్ బయింగ్, ఓకేనా, ఎనీ ట్రాన్సాక్షన్ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ ద ప్రోడక్ట్స్ but any transaction that is completely solely through electronic measures can be considered as e-commerce. నేను ఇందాక ఏం చెప్పాను, ఎలక్ట్రిసిటీ మాత్రం యూజ్ చేసి నువ్వు ఏ కామర్స్ చేసినా అది ఈ కామర్స్. అంటే ఏ బిజినెస్ చేసినా అది ఈ కామర్స్, ఓకేనా. కానీ దీంట్లో ఇంటర్నెట్ ద్వారా చేయడమే ఎక్కువ ఉన్నాయి. 100% ఈ కామర్స్లో 90% ఇంటర్నెట్ ద్వారానే జరుగుతున్నాయి, మిగతావి ఫోన్ ద్వారానో వేరే ఏదైనా ద్వారానో జరుగుతున్నాయి, ఓకేనా. నెక్స్ట్ ఫీచర్స్ దీంట్లో యూతో 2 ఉన్నాయి, ఉబిక్విటీ, నెక్స్ట్ యూనివర్సల్ స్టాండర్డ్స్. ఉబిక్విటీ, యూనివర్సల్ స్టాండర్డ్స్. ఐతో 2 ఉన్నాయి, ఇంటరాక్టివిటీ, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ డెన్సిటీ, ఓకేనా. యూతో 2 ఉన్నాయి, ఐతో 2 ఉన్నాయి, ఉబిక్విటీ, యూనివర్సల్ స్టాండర్డ్స్, ఇంటరాక్టివిటీ, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ డెన్సిటీ. ఈ 4 ఉన్నాయా? ఇంకో 3 ఉన్నాయి. 3 ఏమున్నాయి? గ్లోబల్ రీచ్, నెక్స్ట్ గ్లోబల్ రీచ్ తర్వాత రిచ్నెస్ తర్వాత లాస్ట్ది పర్సనలైజేషన్ ఆర్ కస్టమైజేషన్. ఇవి 7 ఉన్నాయి. పర్సనలైజేషన్, కస్టమైజేషన్ని మర్చిపో. ఎందుకంటే 12 మార్క్స్కి 6 పాయింట్సే రాయాలి. 6 పాయింట్స్ అంటే ప్రతి పాయింట్కి 2 మార్క్స్ ఇస్తాడు, ఓకేనా. 6 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. నీకు డెఫినేషన్ అడిగి ఇలా క్వశ్చన్ అడిగితే డెఫినేషన్కి 2 మార్క్స్ ఇస్తాడు, ఒక 5 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. కానీ ఎందుకైనా మంచిది నువ్వు 6 పాయింట్స్ రాయి. సో లాస్ట్ పర్సనలైజేషన్, కస్టమైజేషన్ మర్చిపోయి, ఎందుకంటే పొడుగ్గా ఉంది, అది గుర్తుపెట్టుకోవడానికి కష్టం అవుతుంది. అది నీ ఇష్టం గుర్తుపెట్టుకుంటావు లేదనేది, ఓకేనా. ఎంత టైం అయింది? అబ్బో
ఉబిక్విటీ అంటే ప్రతి చోట ఉండేది. ఓకేనా, ఈ కామర్స్ అనేది ప్రతి చోట ఉంటుంది. ఎవరి దగ్గర ఫోన్ ఉంటుందో వాడు ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే అమెజాన్ ప్రతి చోట ఉంటుంది. ఓకేనా, ఇంటర్నెట్ ఉన్న ప్రతి చోట ఈ కామర్స్ ఉంటుంది. అది ఉబిక్విటీ. నెక్స్ట్ గ్లోబల్ రీచ్. గ్లోబల్ రీచ్ అంటే ఈ కామర్స్ అనేది ప్రతి కంట్రీకి రీచ్ అవుతుంది. ఇప్పుడు ఇండియాలో ఒక షాప్ ఉందనుకో, ఆ షాప్ నుంచి నువ్వు ఏ కంట్రీ నుంచి అయినా ఆర్డర్ చేయొచ్చు. అమెరికాలో ఒక షాప్ ఉందనుకో, ఆ షాప్ నుంచి నువ్వు ఇక్కడ నుంచి కూడా ఆర్డర్ చేయొచ్చు. కానీ టైం పడుతుంది, 12 days 20 days పడుతుంది ఇక్కడికి రావడానికి వస్తువు. ఓకేనా, అది గ్లోబల్ రీచ్ అంటే. నెక్స్ట్ యూనివర్సల్ స్టాండర్డ్స్. ఓకేనా, స్టాండర్డ్ అంటే ఇలాగే ఉండాలి, ఇదే అంటే ఇలాగే ఉండాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, స్టాండర్డ్స్ అంటే. ఓకేనా, ఇప్పుడు ఇండియాలో ఏంటంటే మనం నార్మల్గా పక్కన షాప్కి వెళ్ళి కొన్నాం అనుకో, బిల్ ఇవ్వడు, సరిగ్గా ప్యాక్ చేయడు. ఓకేనా, ఇప్పుడు ఏదైనా వస్తువు సరిగ్గా బాగలేదో లేదో చూసి ఇవ్వడు, మనమే అన్నీ చూసుకోవాలి. ఓకేనా, కానీ అయితే ఫారిన్కి వెళ్ళామనుకో, ఫారిన్లో చాలా షాప్స్లో ఏంటంటే క్వాలిటీ అన్ని బెస్ట్ క్వాలిటీ ఏరి పెడతారు. ఓకేనా, వాళ్ళే చూసుకుంటారు అనమాట. ఏదైనా పాడైపోయిందంటే వాళ్ళే పారేస్తారు, బెస్ట్ క్వాలిటీని పెడతారు, పర్ఫెక్ట్ ప్యాకేజింగ్, పర్ఫెక్ట్ బిల్లింగ్ ఉంటుంది. ఒక్క చిన్న వస్తువు 5 రూపాయలకి నువ్వు కొన్నా లేకపోతే రూపాయికి కొన్నా దానికి పెద్ద బిల్ ఇస్తాడు. జిఎస్టీ అన్ని ట్యాక్సెస్ దానికి ఏమేమి పడితే అన్నీ వేసి నీకు బిల్ ఇస్తాడు. ఓకేనా, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది వేరే కంట్రీలో స్టాండర్డ్స్ అనేది. సో గ్లోబల్ స్టాండర్డ్స్ అంటే అన్ని కంట్రీస్ కలిపి ఒకే స్టాండర్డ్, హై క్వాలిటీ స్టాండర్డ్స్ వాడతారు. అంటే ఏ కంట్రీ నుంచి నువ్వు ఆ వస్తువు కొన్నా ఒకే రకంగా కనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు చాలా తక్కువ కంట్రీ దగ్గర నుంచి ఒక వస్తువు కొన్నావు అనుకో అమెజాన్లో, ఆ కంట్రీలో కూడా పర్ఫెక్ట్ ప్యాకేజింగ్, పర్ఫెక్ట్ బిల్లింగ్ అన్నీ ఉంటాయి. పెద్ద కంట్రీ నుంచి కొన్నా అదే ప్యాకేజింగ్, అదే బిల్లింగ్ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఓకేనా, ఇది ఇక్కడ యూనివర్సల్ స్టాండర్డ్స్ అంటే. నెక్స్ట్ రిచ్నెస్ అంటే నువ్వు ఏదైనా వస్తువు కొనాలనుకుంటున్నావు అనుకో, ఓకేనా, బయట పోయి కొనడానికి దీనికి తేడా ఏంటి? వెళ్ళిన వెంటనే వాడు సరిగ్గా నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడు బయట కొనాలంటే, ఎందుకంటే టైం ఎక్కువ పడుతుందని వాడు ఇవ్వడు. దానికి ఏమేమి ఫీచర్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి, ఎన్ని కలర్స్ ఉంటాయి, అన్నీ దొరకవు. కానీ నువ్వు ఇక్కడ ఆన్లైన్లో చూసుకున్నావు అనుకో, వాడు ప్రతిదీ నీకు వీడియో ద్వారానో ఆడియో ద్వారానో ప్రతిదీ నీకు నార్మల్గా మెసేజెస్ ద్వారా కింద రాసి ఉంటాయి. పలానాడు తయారు చేశాడు, దీంట్లో ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్పి ప్రతిదీ పర్ఫెక్ట్గా నీకు రిచ్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్ అనేది దాంట్లో. ఓకేనా, అంటే కొంటే ఎలా ఉండాలంటే కొంటే ఆన్లైన్లోనే కొనాలి, ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని అంటారనమాట. ఇది రిచ్నెస్. ఓకేనా, అంటే గుడ్డివాడి కోసం ఎలాగా, గుడ్డివాడికి కనపడదు కదా, సో వాడికి ఆడియో ద్వారా ఆ వస్తువు గురించి చెప్తారు. చదువు లేని వాడికి ఏమో వీడియో ద్వారా చెప్తాడు, అంటే వాడికి తెలిసిన లాంగ్వేజ్లో ఉంటుంది వీడియో. ఓకేనా, అస్సలు వాడికి వినపడదు. ఓకేనా, వినపడదు అన్నప్పుడు ఎలాగా, వినపడిన వాడికి బొమ్మల ద్వారా చూపిస్తారు, పలానా వస్తువు ఇది అని చెప్పి సైకిల్ ద్వారా బొమ్మల ద్వారా చెప్తారనమాట. ఈ విధంగా ఉంటాయి. అంటే మొత్తం రిచ్గా ఉంటుంది, ఎవరికైనా యూజ్ అయ్యేటట్టు ఉంటుంది ఇన్ఫర్మేషన్, అది రిచ్నెస్. నెక్స్ట్ ఇంటరాక్షన్ అంటే నువ్వు వాడితో మాట్లాడడం, వాడు నీతో మాట్లాడడం, ఇది ఇంటరాక్టివిటీ. నువ్వు ఎవరితో ఇంటరాక్ట్ అవుతావు? కొనేవాడితో నువ్వు ఎవరితో ఇంటరాక్ట్ అవుతావు? అమ్మేవాడితో ఇంటరాక్ట్ అవ్వాలి. ఇప్పుడు నువ్వు ఆన్లైన్ వెబ్సైట్ తీసావు అనుకో అమెజాన్, నువ్వు ఇంటరాక్ట్ అవుతావు, వాడేం చేస్తాడు నీకు, వాడికి కావాల్సిన వస్తువులన్నీ చూపిస్తాడు, నువ్వు కూడా దాన్ని చూస్తావు. ఓకేనా, నువ్వు ఏ వెబ్సైట్కి వెళ్ళినా వాడు ఆ అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ ఇస్తూ ఉంటాడు. ఓకేనా, వాడు 24 గంటలు మెసేజ్ పంపిస్తూనే ఉంటాడు, మీరు ఇలాగ ఒక వస్తువు చూశారు కొనండి, ఆఫర్ ఉంది, 10% డిస్కౌంట్ ఇస్తామని వాడు కొట్టుకుంటూనే ఉంటాడు. నీకేమనిపించింది, అబ్బా ఇంత బాగా వాడు మనల్ని చూసుకుంటున్నాడే, మనల్ని పట్టించుకోకుండా వదలట్లేదే అని చెప్పి మనం కొనాలనుకుంటాం. ఇది ఇంటరాక్షన్ ఇద్దరికి మధ్య. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ డెన్సిటీ అంటే సాంద్రత, అంటే ఒకే చోట ఎక్కువ ఉండడం డెన్సిటీ అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ డెన్సిటీ అంటే ఇప్పుడు ఆన్లైన్ అమెజాన్ అయినా ఓపెన్ చేసామనుకో, ఎత్తిన వెంటనే మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వీడియో ద్వారా అయితే వీడియో, లేదంటే ఆడియో ద్వారా అయితే ఆడియో, అన్నీ ఉంటాయి. ఇప్పుడు అమెజాన్లో ఏదైనా వస్తువు చూసామనుకో, ఫొటోస్ పెట్టుంటారా,
కింద ఏమో దాని ప్రైస్ అన్నీ పెట్టుంటాడు, జిఎస్టీ ఏంటి అన్నీ ఉంటాయి. నీకు క్రెడిట్ కార్డు పెట్టుకొని కొనాలా లేకపోతే ఈఎంఐలో కొనాలా అన్నీ ఉంటాయి. నెక్స్ట్ క్యాష్ ఆన్ డెలివరీయా లేకపోతే పే చేస్తావా, క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేస్తావా, ఈఎంఐలో పే చేస్తావా అన్నీ అడుగుతాడు. నెక్స్ట్ కింద వస్తువు గురించి మొత్తం డిస్క్రిప్షన్ ఉంటుంది. ఈ వస్తువు పలానాడు తయారు చేస్తాడు, దీంట్లో ఇవేవి ఉన్నాయి, ఇది చాలా మంచిది, ఇది ఏంటంటే గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇచ్చింది మంచి వస్తువు అని చెప్పి ప్రతి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ఒక్కటి కూడా తక్కువ కాకుండా. ఇంకా ఇన్ఫర్మేషన్ సరిపోలేదంటే ఒక ఈమెయిల్ ఏదో ఒకటి ఇస్తాడు, దానికి నువ్వు మెసేజ్ చేస్తే వాడే నీకు మళ్ళీ కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాడికి ఇస్తాడు. ఓకేనా. ఇన్ఫర్మేషన్ డెన్సిటీ అంటే అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకు ఇన్ఫర్మేషన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది అంటే, డైరెక్ట్ నువ్వు షాప్కి వెళ్ళావనుకో, వాడు ఒక్కడే ఒక షాప్లో ఒక సేల్స్ మ్యాన్ ఉంటాడు, వాడు ఒక్కడే వచ్చిన 20-30 మందికి చెప్పాలంటే వాడి వల్ల కాదు. వాడు టైం ఎక్కువ అయిపోతుందని చెప్పి పైన చెప్పి వదిలేస్తాడు. ఓకేనా. అది కాకుండా నీకు కాస్ట్ ఎక్కువ, పాంప్లెట్స్ లాగా పంచాలి అనుకో ఇన్ఫర్మేషన్తో, ఆ పాంప్లెట్లు ఏమో ఎక్కువ. ఇప్పుడు మొత్తం ఇన్ఫర్మేషన్ రాయాలి అంటే పేపర్లో 2-3 పేపర్లు పడుతుంది. ఆ విధంగా 2-3 పేపర్లు ఎంతమందికి ఇవ్వాలి, దానికి ఎక్కువ కాస్ట్ అవుతుంది. సో వాడు తగ్గించేస్తాడు ఇన్ఫర్మేషన్ అనేది, ఒకే చిన్న పేపర్లో పాంప్లెట్ లాగా తక్కువ ఇన్ఫర్మేషన్తో ముగిచ్చేస్తాడు. ఓకేనా. కానీ ఇప్పుడు ఆన్లైన్ ద్వారా ఏమైపోతుంది, ఈ గీపర్లు ఏవి వాడక్కర్లేదు, కాస్ట్ తగ్గిపోతుంది కాబట్టి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఆన్లైన్లో. అది ఇన్ఫర్మేషన్ డెన్సిటీ. ఈ 6 పాయింట్స్ అయిపోయాయి. చూడు, ఈ 6 పాయింట్స్లో ఏమేమి ఉన్నాయి. 2 ఏమో యూతో స్టార్ట్ అవుతాయి. ఒబిక్యూటీ అంటే ప్రతి చోట ఉంది అని అర్థం. యూనివర్సల్ స్టాండర్డ్స్, అన్ని కంట్రీస్కి ఒకే స్టాండర్డ్స్ ఫాలో అవుతుంది ఈ కామర్స్ అనేది. ఓకేనా. అంటే సేమ్ ప్యాకేజింగ్, సేమ్ క్వాలిటీ అన్నీ. ఓకేనా. నెక్స్ట్ ఐతో 2 ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ డెన్సిటీ ఉంది, ఇంటరాక్టివిటీ అంటే నువ్వు వాడు మాట్లాడుకోవడం ఎలా ఉంటుంది, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. వాడు నీకు ప్రతి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, వాడు నిన్ను వదలడు. ఏదైనా ఆర్డర్ చేయడానికి ఏదైనా వస్తువు చూసామంటే వాడు మెసేజ్ పంపిస్తూ ఉంటాడు, సార్ ఇది సార్ ఈ డిస్కౌంట్ ఉంది సార్ అని చెప్పి బుజ్జగిస్తూ ఉంటాడు, మనల్ని కొనేలాగా చేస్తాడు. ఓకేనా. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ డెన్సిటీ అంటే నార్మల్గా ఇంటర్నెట్ ద్వారా పేపరు అవన్నీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి రేట్లు తగ్గిపోతాయి, మనకి కాస్ట్ తగ్గిపోతుంది కాబట్టి పేపర్ ఏం వాడిన అవసరం లేదు కాబట్టి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ దేంట్లో అయినా. ఓకేనా. యూతో 2 ఉన్నాయి. ఒబిక్యూటీ, యూనివర్సల్ స్టాండర్డ్స్. ఐతో ఏమో ఇంటరాక్టివిటీ, ఇన్ఫర్మేషన్ డెన్సిటీ. 4 ఉన్నాయా. ఇంకా నీకు కావాల్సింది 2. ఏమిటి, గ్లోబల్ రిచ్నెస్. గ్లోబల్ రీచ్ అంటే ప్రతి కంట్రీకి ఇది రీచ్ అవుతుంది ఈ కామర్స్ అనేది. ఇక్కడ ఈ కంట్రీలో ఒక షాప్ ఉందంటే ఏ కంట్రీ నుంచి అయినా ఈ షాపుకి ఆర్డర్ ఇవ్వచ్చు. నెక్స్ట్ రిచ్నెస్ అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ చాలా రిచ్గా ఉంటుంది, దాని గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంటుంది, ఫొటోస్ పర్ఫెక్ట్గా ఉంటాయి, దాన్ని కొనేలాగా చేసేటట్టు ఉంటాయి. ఓకేనా. గుడ్డివాడికి ఏమో కరెక్ట్గా చూడలేడు కాబట్టి ఆడియో లాగా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, చెవిటి వాడికి ఏమో చూడగలడు కాబట్టి బొమ్మల ద్వారా ఇస్తాడు, చదువు లేని వాడికి వాడి లాంగ్వేజ్లో ఎలా చెప్పాలో అలా చెప్తాడు, ఆ విధంగా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. ఓకేనా. ఇక్కడ కూడా డెఫినేషన్ ఆఫ్ ఈ కామర్స్. ఏంటి డెఫినేషన్ ఆఫ్ ఈ కామర్స్? ఇందాక చెప్పింది ద బయింగ్ అండ్ సెల్లింగ్. ఓకేనా. కొనడం అమ్మడం 2. బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ బై బిజినెస్ అండ్ కన్స్యూమర్స్ త్రూ అన్ ఎలక్ట్రానిక్ మీడియం వితౌట్ యూసింగ్ ఎనీ పేపర్ డాక్యుమెంట్స్. ఓకేనా. అది యాక్చువల్గా ఈ కామర్స్ డెఫినేషన్. కింద ఇచ్చారు డెఫినేషన్ అని, పైన ఈ సోదంతా కాదు, ఇవేమి రాయన అవసరం పైన సోదంతా. ఓకేనా. టైం వేస్ట్ అయిపోతుంది ఎగ్జామ్లో, గుర్తుపెట్టుకో. ఇది జస్ట్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఇది రాయనక్కర్లేదు. డెఫినేషన్ అని కింద ఉంది చూడు, ఇక్కడ ద బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. అదే పైన ఉండేదే మొత్తం. ఈ కామర్స్ ఇస్ వైడ్లీ కన్సిడర్డ్ ద బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ త్రూ ఇంటర్నెట్. బయింగ్ అండ్ సెల్లింగ్ త్రూ ఇంటర్నెట్ అది ఎక్కువగా ఉంది. కానీ బట్ ఎనీ ట్రాన్సాక్షన్ ఈజ్ కంప్లీటెడ్ సోల్లీ త్రూ ఎలక్ట్రానిక్ మెజర్స్ క్యాన్ బి కన్సిడర్డ్ ఈ కామర్స్. ఓకేనా. నెక్స్ట్ ఈ కామర్స్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎవడెవడికి అడ్వాంటేజ్? కన్స్యూమర్కి అడ్వాంటేజ్ ఉంది, బిజినెస్కి అడ్వాంటేజ్ ఉంది. ఓకేనా. కన్స్యూమర్, బిజినెస్ ఈ ఇద్దరే ఉన్నారు యాక్చువల్గా. ఓకేనా. సో కన్స్యూమర్కి అడ్వాంటేజ్, బిజినెస్కి అడ్వాంటేజ్. యాక్చువల్గా సిఏ సిలబస్లో గవర్నమెంట్ కూడా ఉంటుంది, గవర్నమెంట్కి కూడా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఈ కామర్స్ ద్వారా ఏం గవర్నమెంట్కి అడ్వాంటేజ్ ఉంటుంది? ఈ కామర్స్ ద్వారా ఏంటంటే ప్రతిదీ ఏంటంటే ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ కదా, ఆన్లైన్లో డబ్బులు సెండ్ చేస్తావు. ఓకేనా. దీనివల్ల ఏంది,
ఆ ఈ కామర్స్లో ఉండే అన్ని షాప్స్ ఏంటంటే ఆన్లైన్ మనీ తీసుకుంటుంది కాబట్టి వాళ్ళకి వచ్చి ఇన్కమ్ మొత్తం వాళ్ళ బ్యాంక్లో పడుతుంది. సో గవర్నమెంట్కి తెలిసిపోతుంది వీళ్ళు ఎంత సంపాదించారనేది. సో ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎగ్గొట్టడానికి ఛాన్స్ ఉంటుంది. అదే నువ్వు డైరెక్ట్గా పోయి డబ్బులు ఇచ్చామనుకో, ఆ డబ్బులు ఎంత వచ్చిందో గవర్నమెంట్కి తెలియదు. సో వాడికి ₹1,00,000 వచ్చిందనుకో, వాడు 50,000 అని చెప్పి తక్కువ ట్యాక్స్ కడతాడు. సో ఇది గవర్నమెంట్కి యూస్, ఓకేనా. ఇంకోటి, ఈ కామర్స్ ద్వారా ఎక్కువ సేల్స్ జరుగుతాయి. ఎక్కువ సేల్స్ జరగడం వల్ల బిజినెస్కి ఎక్కువ లాభం వస్తుంది. ఎక్కువ లాభం రావడం వల్ల గవర్నమెంట్కి ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది. అది కాకుండా ఈ విధంగా అందరికీ ఎక్కువ లాభాలు, ఎక్కువ సేల్స్ రావడం వల్ల అందరి ఇన్కమ్ పెరుగుతుంది. అందరి ఇన్కమ్ పెరగడం వల్ల ఏంటంటే మన దేశానికి మంచి జరుగుతుంది. అంటే నేషనల్ ఇన్కమ్ పెరుగుతుంది, డెవలప్ అవుతుంది కంట్రీ. అది గవర్నమెంట్కి. యాక్చువల్గా ఇక్కడ కన్జ్యూమర్కి అడ్వాంటేజ్ ఏంటి, కస్టమర్గా ఏంది, నువ్వు వెళ్ళిన వెంటనే నీకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ప్రతి షాప్కి తిరగక్కర్లా, ఒకే చోటు కూర్చొని ప్రతి వెబ్సైట్లో ప్రతి వస్తువు నువ్వు కొనుక్కోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ టైం సేవింగ్. నువ్వు వేరే చోటుకి వెళ్ళి అక్కడ నుంచొని వెయిట్ చేసి కొనక్కర్లేదు, ఓకేనా. పోయి తీసుకురానక్కర్లేదు. నువ్వు ఇక్కడ కూర్చొని ఈజీగా ఆర్డర్ చేస్తే వాడే తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాడు. నెక్స్ట్ ఆప్షన్స్, ఓకేనా. అన్ని రకాల ఆప్షన్స్ ఉంటాయి. నీకు ఈ కలర్ నచ్చలేదా, వేరే కలర్. అదే నువ్వు ఒక షాప్కి వెళ్ళావు అనుకో, ఒక కలర్ అయిపోయి ఉంటుంది, దొరకదు. లేదంటే ఒక డిజైన్ అయిపోయి ఉండదు, వేరే షాప్కి వెళ్ళాలి. కానీ ఇక్కడ ఆప్షన్స్, చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. నువ్వు ఏదో ఒక వస్తువు కొనడానికి వెళ్తావు, కానీ నువ్వు వేరే వస్తువులు కూడా కొనేస్తావు చూసి. నెక్స్ట్ ఈజీ టు కంపేర్. ఈజీగా కంపేర్ చేయొచ్చు. అంటే ఒక వస్తువు ఫీచర్స్ అన్నీ వాడిస్తాడు. ఈ వస్తువు దీంట్లో ఇవి ఉంటాయి, అవి ఉంటాయని. ఇంకో వస్తువుకు కూడా అలాగే ఫీచర్స్ ఇస్తాడు. ఈ రెండింటి కంపేర్ చేసి ఏది బెటర్ నువ్వు ఈజీగా తెలుసుకోవచ్చు. అంటే ఆ వస్తువులను చూసి కంపేర్ చేయడం కన్నా ఆ వస్తువుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. వాటిని చూసి కంపేర్ చేస్తే ఈజీగా కంపేర్ చేయొచ్చు. నువ్వు షాప్కి వెళ్ళి మొన్న టాప్ కొన్నావా, రెండు టాప్స్ ఉన్నాయి, ఓకేనా. ఒకటేమో 200, ఒకటేమో 150 అన్నాడు, ఇంకోటేమో 200 అన్నాడు. ఎందుకు 150, ఎందుకు 200 నీకు తెలియదు. ఏది కొంటే మంచిది, 150 కొనాలా 200 కొనాలా తెలియదు. అదే నువ్వు ఆన్లైన్లో ఆర్డర్ చేసావు అనుకో, నువ్వు పర్ఫెక్ట్ వాడు చెప్తాడు, ఈ మెటీరియల్తో తయారు చేశారు కాబట్టి ఇది 150, ఈ మెటీరియల్తో తయారు చేశారు కాబట్టి ఇది 200, దీంట్లో ఈ చెమ్కీలు అన్నీ వేస్తారు, ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ, ఇది తక్కువ, దీనికి ఏంటంటే వాటర్ ప్రూఫ్, ఇది వాటర్ ప్రూఫ్ కాదు. ఆ విధంగా చాలా డీటెయిల్స్ ఇస్తారు, ఈజీగా కంపేర్ చేయొచ్చు. నెక్స్ట్ ఈజీ టు ఫైండ్ రివ్యూస్. కిందకి కస్టమర్ రివ్యూస్కి వెళ్తే ప్రతి ఒక్కరు ఇది బాగుంది, బాగాలేదు అన్నీ ఉంటాయి, ఓకేనా. అది నువ్వు షాప్కి వెళ్ళి కొనాలనుకో, ఎవరిని అడుగుతావు? నీ పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని అడగాలి, పలానా ఫ్రిడ్జ్ తెచ్చారు కదా బాగుందా అని, ఓకేనా. షాప్ వాడేమో అన్నీ బాగుంటాయి అని అంటాడు, లేదంటే ఏది రేట్ ఎక్కువ ఉంటే అది బాగుంటుంది అంటాడు. ఆన్లైన్లో అంటే కొన్న వాళ్ళందరూ ఇది బాగుంది, ఇది బాగలేదు, దీంట్లో ఈ ఫాల్ట్ ఉంది, ఇది లేదు అన్నీ చెప్తారు. నెక్స్ట్ బిజినెస్కి ఏంటి, ఎక్కువ మంది కస్టమర్స్ వస్తారు. ఒక షాప్ పెట్టామనుకో 20-30 మంది వస్తారు, ఆ ఏరియాలో ఉండే వాళ్ళు వస్తారు. ఆన్లైన్లో అనుకో ఎంతమంది వస్తారు, ప్రతి లోకంలో ఉండే ప్రతి ఒక్కడు రావచ్చు, ఎక్కువ మంది కస్టమర్స్ ఉంటారు, ఇంక్రీజింగ్ కస్టమర్ బేస్. నెక్స్ట్ రైస్ ఇన్ సేల్స్ పెరుగుతాయి ఎక్కువ మంది ఉండడం వల్ల. నెక్స్ట్ 24/7 365 days వాళ్ళకి బిజినెస్ ఉంటుంది. అంటే వాళ్ళు ఏమి షాప్ ఓపెన్ చేయనక్కర్లేదు, వాళ్ళు నిద్రపోతుంటారు. నైట్ పూట వాళ్ళు నిద్రపోతారు, నైట్ పూట కూడా ఆర్డర్ చేస్తారు. ఆ కంప్యూటర్ ఏం చేస్తుంది, ఆర్డర్ని యాక్సెప్ట్ చేసేసిద్ది. ఎందుకంటే వీళ్ళు ముందుగా చెప్పేస్తారు, నా దగ్గర ఈ స్టాక్ ఎంత ఉంది అని చెప్పేస్తారు. అది ఆన్లైన్లో సేవ్ అయిపోతుంది, స్టాక్ ఎంత ఉందని చెప్పి సేవ్ చేస్తారు. సో దాని దగ్గర కంప్యూటర్ చూస్తుంది, స్టాక్ ఉన్నంత వరకు కంప్యూటర్ అమ్ముతుంది, స్టాక్ అయిపోతే స్టాక్ లేదని చూపించిద్ది. అన్ని పనులు కంప్యూటరే చేసుకుంటుంది, ఆ వెబ్సైటే చేసుకుంటుంది. వీడు నిద్ర లేచిన వెంటనే చూస్తాడు, ఆర్డర్ చూసిన వెంటనే ఇన్ని ఆర్డర్లు వచ్చాయని చెప్పి పంపించేస్తాడు. 24/7 24 గంటలు వీడికి బిజినెస్ ఉంటుంది, 365 days వీడికి బిజినెస్ ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్పాండ్ బిజినెస్ రీచ్. ఎక్స్పాండ్ బిజినెస్ రీచ్ అంటే బిజినెస్ని పెంచుకుంటాడు వాడు, ఓకేనా. ఆన్లైన్ కాబట్టి బిజినెస్ వీడేం చేస్తాడు, కాస్ట్ తక్కువ, షాప్ పెట్టనక్కర్లేదు, ఏం పెట్టనక్కర్లేదు కాబట్టి వీడికి కాస్ట్ తక్కువ ఉంటుంది. సో వీడేం చేయాలి, వీడికి ఏంటంటే ఓన్లీ ఇక్కడ ఈ లొకాలిటీలోనే అమ్మడు కదా వాడు, ఆన్లైన్లో అంటే ప్రతి చోట అమ్ముతాడు. సో అది పెరుగుతుంది అన్నమాట, ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ రికరింగ్ పేమెంట్స్ మేడ్ ఈజీ.
రికరింగ్ పేమెంట్స్ అంటే ఏంది? మళ్ళీ మళ్ళీ పే చేయడం అని అర్థం. అంటే ఈఎంఐ రికరింగ్ పేమెంట్ అన్నమాట. ఆన్లైన్లో ఆర్డర్ చేసే వాళ్ళకి ఈఎంఐ ద్వారా కూడా పేమెంట్స్ ఉంటాయి. ఎందుకు ఈజీ అయిపోయిందంటే ఈఎంఐ కూడా తీసుకునేది కూడా వాడికి వీడికి ఏమీ ప్రాబ్లం ఉండదు. అంటే ఆ షాప్ వాడికి ఏ ప్రాబ్లం ఉండదు. ఓకేనా? ఎందుకంటే అన్ని రిస్క్ అంతా వెబ్సైటే తీసుకుంటుంది. ఆ వెబ్సైట్ ఓనర్ తీసుకుంటాడు. ఇప్పుడు అమెజాన్ ఉంది, అమెజాన్ ఓనర్ జెఫ్ బెజోస్, వాడే తీసుకుంటాడు. వాడు ఎలాగ తీసుకుంటాడు? ఈఎంఐ ఇవ్వాలంటే ఇంతకుముందు ఆల్రెడీ వాడు ఏదో ఒక వస్తువు ఈఎంఐలో తీసుకొని ఉండాలి, పర్ఫెక్ట్గా కట్టేసి ఉండాలి. ఓకేనా? ఆ విధమైన వాళ్ళకి ఈఎంఐస్ ఇస్తారు. సో అది ప్రాబ్లం ఉండదు, ఈజీగా ఈఎంఐ తీసుకోవచ్చు, ఏ డాక్యుమెంట్ అవసరం లేదు. ఇప్పుడు ఈఎంఐ తీసుకోవాలనుకో అమెజాన్లో ఏదైనా వస్తువుకి, నీ దగ్గర క్రెడిట్ కార్డు ఉండాలి, లేదంటే బజాజ్ ఈఎంఐ కార్డు ఉండాలి, లేకపోతే ఫ్లిప్కార్ట్తో ఏదో అమెజాన్తో కార్డు ఉండాలి. ఓకేనా? ఆ కార్డు ఉంటే కార్డ్ నెంబర్ నొక్కావా, ఓకే చేస్తే నీకు ఈఎంఐలోకి మారిపోతుంది. నెల నెల నీ అకౌంట్ నుంచి కట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కస్టమర్కి. వీళ్ళకి డిసడ్వాంటేజెస్ ఏంటంటే నార్మల్గా చూసుకోను, వెళ్ళిన వెంటనే ఏంటంటే నువ్వు ఒక షాప్కి వెళ్తే దాని క్వాలిటీ బాగుందా లేదా అని చెక్ చేయొచ్చు. ఆన్లైన్లో అయితే నీకు ఎలాంటి క్వాలిటీ వస్తుందో తెలియదు, అదొక డిసడ్వాంటేజ్. యాడుంది అది డిసడ్వాంటేజు? ఆ క్వాలిటీ. నెక్స్ట్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ. ఆన్లైన్లో నువ్వు ట్రాన్సాక్షన్ చేసావనుకో, నీ ఓటీపీ అన్నీ వేయాలి కదా దాంట్లో. ఎవడైనా మధ్యలో హ్యాకర్స్ ఉంటే నొక్కేస్తారు. ఓకేనా? ఇది ఒక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ హిడెన్ కాస్ట్. మనకి తెలియకుండా కాస్ట్ దాంట్లో యాడ్ చేస్తారు. ఓకేనా? ఆన్లైన్ కాబట్టి నీకు వాడు ఎలా చూపిస్తాడంటే దాని రేటు 20 రూపాయలు అని చెప్తే మనం ఎక్కువ అని అనుకుంటాం. వాడు ఏం చేస్తాడు, 30 రూపాయలు లేకపోతే 40 రూపాయలు అని చూపించి దాని వాల్యూ 50% డిస్కౌంట్ అంటాడు, 20 రూపీస్ అని చూపిస్తాడు. ఓకేనా? అప్పుడు 50% డిస్కౌంట్ అంటా అని చెప్పి మనం ఎగపడతాం. యాక్చువల్గా దాని వాల్యూ 15 రూపీసే ఉంటుంది, 20 రూపాయలు కాదు, 15 రూపాయలే ఉంటాయి. ఇది వాడి ట్రిక్ అన్నమాట. డిస్కౌంట్ అని చూస్తాం కానీ దాని రేట్ ఎంత అని చూడం. అంటే నిజంగానే 40 రూపాయలేమో 50% డిస్కౌంట్ ఏమో అనుకుంటాం. హిడెన్ ఛార్జెస్ అన్నీ దాంట్లో వేస్తాడు. ఓకేనా? నెక్స్ట్ డిలే ఇన్ రిసీవింగ్ గూడ్స్. మనం అయితే డైరెక్ట్గా వెళ్తే ఆ రోజు కొనుక్కునేయచ్చు. ఇది ఆర్డర్ చేస్తే 10 రోజులు 7 రోజులు మినిమం 2-3 డేస్ పడుతుంది నీకు రావడానికి. అది డిసడ్వాంటేజెస్. బిజినెస్కి డిసడ్వాంటేజ్ ఏంది? సెక్యూరిటీ ఇష్యూస్. ఇప్పుడు కస్టమర్కి కూడా ఏంది, ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఉంది కదా, ఇన్ఫర్మేషన్ అయితే నొక్కేస్తారని. అదే బిజినెస్లో కూడా ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు అమెజాన్లో మొన్న ఎవడో ఏం చేశాడంటే అమెజాన్ దాన్ని హ్యాక్ చేసి 50 రూపాయలు ఉండేదే 500 ఉండేది 5 రూపాయికి మార్చేశాడు. ఇప్పుడు వెబ్సైట్కి ఏం తెలియదు కదా, దానిలో ఏ ప్రైస్ పెడితే ఆ ప్రైసే తీసుకుంటుంది. సో ఆర్డర్ చేసే వాళ్ళకు చాలామంది ₹2 కొనేశారు చాలా వస్తువులు. ఇప్పుడు ఏమైంది, కస్టమర్కి హ్యాపీ, వాడికి కదా బొక్క బిజినెస్ వాడికి. అది నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ ఇష్యూస్. ఏంటంటే క్రెడిట్ కార్డ్ ఇష్యూస్లో క్రెడిట్ కార్డ్ ద్వారా వాడు కొన్నాడు ఈఎంఐలో. ఓకేనా? కొనేసరికి ఈఎంఐలో పే చేయాలి. సడన్గా వాడు పే చేయకుండా ఆపేశాడు అనుకో, బిజినెస్ వాడికి బొక్క. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే అదే క్రెడిట్ కార్డ్ ద్వారా నువ్వు ఆర్డర్ చేసావు అనుకో, బిల్లు సరిగ్గా రాలేదనుకో. ఓకేనా? ఆ క్రెడిట్ కార్డ్ బ్యాంక్ కూడా ఏమో వీడి సైడే ఉంటాడు, కస్టమర్ సైడే ఉంటాడు, మా కస్టమర్ ఏదైనా తప్పలేదని చెప్పి. సో వాడు బిజినెస్ వాడు ఏం చేస్తాడు, వాడేం చేయలేడు. నెక్స్ట్ ఎక్స్ట్రా ఎక్స్పెన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ ఫర్ కామర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎక్స్ట్రా ఎక్స్పెన్స్ ఏముంది, నార్మల్గా ఆ ఇన్ఫర్మేషన్ అన్నీ ఇవ్వాలి కదా అమెజాన్ దాంట్లో, వెబ్సైట్ దాంట్లో. దానికి ఒక వెబ్ డెవలపర్ దగ్గరికి వెళ్ళాలి. ఓకేనా? వాడు డిజైన్ చేస్తాడు, ఇలా ఉండాలి అని డిజైన్ చేస్తాడు, దానికి ఖర్చు పెట్టాలి. అంటే వాడి ఆ బిజినెస్ పేజ్ ఓపెన్ చేసిన వెంటనే ఆ వెబ్సైట్ దాంట్లో అమెజాన్ దాంట్లో పలానా చోట ఒక వస్తూ ఉండాలి, పలానా చోట యాడ్ వస్తూ ఉండాలి, అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉండాలి అని చెప్పి అది ఇది అని చెప్తాడు. ఓకేనా? ఈ విధంగా ఈజీగా ఉండాలి కస్టమర్స్కి, నొక్కిన వెంటనే ఈజీగా అర్థం అవ్వాలి అని చెప్పిన వెంటనే వెబ్ డెవలపర్ ఆ విధంగా చేస్తాడు, చేసిన దానికి డబ్బులు తీసుకుంటాడు. ఇది నెక్స్ట్
నీడ్స్ ఫర్ ఎక్స్పాండెడ్ రివర్స్ లాజిస్టిక్స్. ఎక్స్పాండెడ్ రివర్స్ లాజిస్టిక్స్ అంటే మన దగ్గర తీసుకొస్తారు కదా వస్తువులు, డెలివరీ, అది ఓకేనా. రివర్స్ లాజిస్టిక్స్ అంటే రిటర్న్ పంపించేస్తారు, అవి ఎక్కువైపోతాయి. రిటర్న్ పంపించేవి ఎక్కువైపోతాయి. ఏమవుతుందంటే డిసడ్వాంటేజ్ బిజినెస్కి, కొంతమంది ఏం చేస్తారు కావాలని చెప్పి, ఇప్పుడు అమెజాన్ వాడు ఏంటంటే 30 రోజుల్లో రిటర్న్ చేసేయండి అంటారు. వస్తువు నచ్చకపోతే 30 రోజుల్లో రిటర్న్ అంటారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, కొంతమంది ఆర్డర్ చేస్తే వాడుకుంటారు, 2-3 రోజులు వాడతారు, ఇచ్చేస్తారు, రిటర్న్ ఇచ్చేస్తారు. ఇప్పుడు బొక్క మనక వాడుక, మన డబ్బులు మళ్ళీ మనకు రిటర్న్ వచ్చేస్తాయి. ఓకేనా. ఇవి ఈ 2 క్వశ్చన్స్.